మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోకి ప్రవేశించిన తెలంగాణ ఉద్యమకారుల పోరం నాయకుల యాత్రకు తొర్రూరు తెలంగాణ ఉద్యమకారులు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఉద్యమకారులను ఏకతాటిపై తెచ్చేందుకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఉద్యమకారుల పోరం నాయకులు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వ్యవసాయ పరంగా ఆదుకోవాలని అన్నారు. మహేంద్ర తార్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చాంద్ పాషా అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన మహేంద్ర తార్ వాహనాన్ని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి చేరుకునే లోపే వారు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల ఆలయంలో అర్చకులు, అధికారులు కోయిల్ ఆల్వార్ తిరుమంచనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి దర్శనాలు నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. కరెంటు మరమ్మతుల పనుల నిమిత్తం ఎల్సీ తీసుకొని కరెంటును లైన్మెన్ శంకర్ నిలిపివేశారు. పనులు పూర్తి కాకుండానే సబ్ స్టేషన్ ఆపరేటర్ బాలయ్య కరెంటును తిరిగి సప్లై చేశారు. దీంతో రాంపూర్ గడ్డ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కరెంటు స్తంభంపైనే మృతి చెందాడు. లైన్మెన్ శంకర్ సబ్ స్టేషన్ ఆపరేటర్ బాలయ్య నిర్లక్ష్యంతో రైతు మృతి చెందాడని ఆగ్రహించి సబ్ స్టేషన్పై గ్రామస్తులు దాడి చేశారు. అగ్ని ప్రమాదంలో బేకరీ పూర్తిగా ఆహుతైన ఘటన కడప జిల్లా వేంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. బెంగళూరు అనే బేకరీ మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దుకాణంలోని సరుకులు, మిషనరీ పూర్తిగా కాలిపోయి దాదాపు 6 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు సంతోష్ కుమార్ తెలిపారు. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. జీలుగుమిల్లి మండలం తాటిహాకులగూడెం గ్రామంలో బోస్ అనే వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన 2 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తొర్రుగుంటపాలెంలోని సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్ కోల్డ్ స్టోరేజ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కోల్డ్ స్టోరేజ్లో మిర్చి బస్తాలు తగలబడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 40,000 మిర్చి బస్తాలు తగలబడినట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాపట్ల జిల్లా పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద పట్టణ సీఐ రాంబాబు వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న వాహన తనిఖీలో భాగంగా వాహనానికి సంబంధించిన తగు పత్రాలను పరిశీలించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ రాంబాబు తెలిపారు. హెల్మెట్ పై ఎన్నో రకాల అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించి చెప్తున్నా ఒకరు కూడా హెల్మెట్ ధరించడం లేదని వాహనదారుల మీద మండిపడ్డారు. హెల్మెట్ ధరించే విషయంలో ప్రజలు ఇంత నిర్లక్ష్యం వహించడం బాగలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని వాహనదారులను మందలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఈ సంవిధాన్ కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించరాదన్నారు. బీసీ, ఎస్టీ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకొస్తుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నిదానాన్ని పాదయాత్రలో ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. హస్తినాపురం కార్పొరేట్ బానోతు సుజాతపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను గిరిజన సంఘాల ప్రతినిధులు ఖండించారు. సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడని, అసలు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని గిరిజన ఆదివాసీ నాయకుడు అశోక్ రాథోడ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఐఎస్ సదర్న్ డివిజన్ చంపాపేట్ ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కారు ఆర్టీసీ బస్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన సూర్యాపేటలోని బీబీగూడెంలో చోటు చేసుకుంది. తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ భార్య రేణుక కూతురు రితిక బంధువుల శుభకార్యానికి వెళ్లి కారులో వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీకొన్నది. రవీందర్, రేణుక, రితిక మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఓ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసిన కేసులో నార్సింగి ఆరోన్ ఆసుపత్రి యాజమాని అరెస్టు చేశారు. డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినందుకు ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నార్సింగి ఆరోన్ ఆసుపత్రి యజమాని ఆలయమ్మ సబస్టెన్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 3 రోజుల్లో ఆసుపత్రిని సీజ్ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. భర్త వేధింపులు తాళలేక అనుమానాస్పద స్థితిలో కుక్క మల్ల సౌందర్య అనే యువతి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తన కూతురు సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సౌందర్య తండ్రి సంజీవరావు కన్నీరు మున్నీరయ్యారు. మృతురాలి తండ్రి సంజీవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ రైతుల గురించి పట్టించుకోలేదు అన్నారు ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్ నాయకురాలు శైలజానాథ్. రైతులు చాలా ఘోరంగా నష్టపోయారు. కావున నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కనీసం సగం డబ్బైనా సహాయం అందించాలని అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద కంపెనీలకు దాదాపు 13 లక్షల కోట్లకు పైగా రుణమాఫీ చేసింది. అలాగే రైతులకు కూడా కూటమి ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండితో పాటు నగదు కూడా దోచుకెళ్లినట్లు తెలిపారు. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని రాత్రి వేళల్లో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. NH-16 జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సిగిరెడ్డి రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ర మండలం పోతవరంలో హృదయక విధార సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పాతపేట అంగన్వాడీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొదల్లో పడేయడంతో కుక్కలు గాయపరుస్తుండగా స్థానికులు గుర్తించి పోతవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువును పొదల్లో పడేసిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని నల్లజల్ర పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 28న డైమండ్ హింట్స్ జ్యోతి సరళ స్మారక కళా పరిషత్ సారథ్యంలో నాటికల ఉత్సవంలు రైతు భారతి ఆడిటోరియంలో జరుగుతాయని డైమండ్ హిట్స్ చైర్మన్ దాడి రత్నాకర్ తెలిపారు. ఈ నాటికలలో విదేశాల్లో ఖ్యాతి గట్టించిన నాటికలను ప్రముఖులతో ప్రదర్శింపచేయడం జరుగుతుందని దాడి రత్నాకర్ తెలిపారు. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికను దాడి రత్నాకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. టాటా ఏసీ వాహనం అదుపు తప్పి వాగులో పడిన ఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. పాడు గ్రామం నుంచి 20 మంది గిరిజన వ్యవసాయ కూలీలు మొక్కజొన్న విరిచే పనులకు టాటా ఏసీ వాహనంలో వెళ్తుండగా అదుపు తప్పి పెద్దవాగులో పడిపోయింది. వాహనంలోని వారందరికీ గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సి విద్యార్థులు నిరసన చేపట్టారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తొలి సంతకానికే విలువ లేదా అని ప్రశ్నించారు. 7 ఏళ్లుగా డిఎస్సి పేరుతో ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోయారు.